పైసలు మావే ప్రచారం మాదే అన్నీ మేమే చూసుకుంటాం. పూలమ్మిన చోటే కట్టెలమ్ముకోవడం అనేటువంటిది ఒకటి ఉంటుంది చూసారా. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి అట్లనే ఉంది. ఏ బీఆర్ఎస్లో టికెట్ కోసమైతే ఎంపీ టికెట్ వస్తే చాలరా నాయన మేము గెలిచిపోతాం ఎంపీ అయిపోతామని కోట్ల రూపాయలు పార్టీకి ఫండ్గా ఇచ్చినటువంటి ఉదాహరణ నుంచి అయ్యా మీరు పోటీ చేయండి పార్టీయే ఖర్చు పెట్టుకుంటుంది మా పార్టీయే చూసుకుంటుంది మిగిలినన్ని మీరు నిలబడితే చాలు అనేటువంటి స్థితిలోకి ఇవాళ అధికారం కోల్పోయిన వెంటనే బీఆర్ఎస్ పరిస్థితి ఉంది. స్వయంగా మెదక్ జిల్లాలో మెదక్ లోక్సభ స్థానంలో కూడా బీఆర్ఎస్ ఓడిపోతుంది అనేటువంటి విషయం తెలిసిన తర్వాత మెదక్లో కూడా పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. పోటీ చేస్తే కూడా పార్టీయే ఖర్చు పెట్టాలి, పూర్తిగా ప్రచార ఖర్చు అంతా కూడా పార్టీయే పెట్టాలి అనేటువంటిది ఒక అంశం. సో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అట్లా ఉంది. ఎక్కడైతే టికెట్ల కోసము కోట్ల రూపాయలు పెట్టి మేము కొనుక్కుంటాము దయచేసి మా టికెట్ మాకు ఇవ్వండి అని క్యూలు కట్టినటువంటి నాయకులు గత లోక్సభ ఎన్నికల్లో మనం ఈ చర్చ మొత్తం చూసినాము. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీ కోసం ఎంత డిమాండ్ ఉండేదో మనం చూసినాం. సో ఒక్కసారిగా పార్టీకి ఉల్టా డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకునేటువంటి నుంచి పార్టీ ఖర్చు పెడితేనే మేము పోటీ చేస్తామనేటువంటి షరతులు విధించేంత వరకు పార్టీ పరిస్థితి వచ్చింది అనేటువంటి చూసుకోవాలి. నామా నాగేశ్వరరావు వీళ్ళంతా కూడా పోటీ చేయనంటే పార్టీ తప్పనిసరి పరిస్థితుల్లో బలవంతంగా ఒప్పించి పోటీ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. చేవెళ్ళేందుకు ముఖ్యంగా అభ్యర్థి రంజిత్ రెడ్డిని ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకు అభ్యర్థి ఆయన ముందుగా ఇప్పుడు అఫీషియల్గా ఇచ్చినటువంటి 4-5 సీట్ల కంటే ముందు చేవెళ్లలో రంజిత్ రెడ్డి పోటీ చేస్తాడని ఎప్పుడో ప్రకటిస్తే ఇప్పటిదాకా రంజిత్ రెడ్డి అక్కడ ప్రచారం కూడా చేయలేదు. ఇటు బీజేపీకి పోదామా కాంగ్రెస్కి పోదామా అనేటువంటి దాంట్లోనే ఇంకా అదే మీమాంసలో ఉన్నారనేటువంటిది అర్థం చేసుకోవచ్చు. సో ఆ బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంది అనేటువంటిది అంటే అధికారం కోల్పోయిన వెంటనే రాజగుమ్మం దగ్గర నిలబడేటువంటి నాయకులు ఎవరూ లేరు, భటులు కూడా కనబడడం లేదు అనేటువంటి అంశాన్ని మనం చూసుకోవాలి. 17 స్థానాల్లో ఇవాళ బీఆర్ఎస్ఏ కనుక ఓడిపోతే ఇప్పుడు పోటీ చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు పోటీ చేసిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు అందరూ పక్కదారి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. బీఆర్ఎస్ పరిస్థితి కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితే కనబడుతుంది. ఇది బీఆర్ఎస్ తెలంగాణలో ఉన్నటువంటి లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి పరిస్థితి.